బ్రహ్మార్పణం. నేను ఏ సంబంధం లేనివాడను, నేనే నేనే నాశనం లేనివాడను అంటే ఏంటమ్మా? మనకి ఏ సంబంధం కూడా పెట్టుకోకపోతే ఏ సంబంధం మిగిలిందమ్మా బ్రహ్మానికి? అసలు ఏ సంబంధం ఉంది? ఈ నాశనం అనేది ఉందా బ్రహ్మానికి? లేదు కదమ్మా. మనం ఎవరమమ్మా? సచ్చిదానంద స్వరూపుడం మనం అయి ఉన్నాం. సచ్చిదానందమే మనమై ఉన్నాం. సచ్చిదానందం అంటే ఏంటమ్మా? బ్రహ్మానందమే కదా సచ్చిదానందం. మరి అటువంటి ఆనందమే మనమై ఉన్నప్పుడు మనకి ఇంకా ఏ సంబంధం ఉందమ్మా? ఏ సంబంధంతో మనం ఉన్నాము? మనం ఎప్పుడూ కూడా నిత్యశుద్ధుడు కదా, ఎల్లప్పుడూ ఉండేవాళ్ళం కదా. మరి అంతటా వ్యాపించేవాడు వాడు మనమే కదా. మరి మనం నాశనం లేనివాడు కదా. మరి మనం నాశనం లేనివాడు ఎప్పుడైతే అయి ఉన్నాడో వాడు ముక్తుడే కదమ్మా. మరి నాశనం అంటే ఏంటి? నాశనం అంటే ఏంటంటే దేహం వెళ్ళిపోతుంది కానీ తాను నశించట్లేదు. తాను ఎప్పుడూ ఉంటున్నాడు కాబట్టి నాశరహితుడు వాడు, ఆనంద స్వరూపుడు, మరి నిత్యశుద్ధుడు, నిత్యబుద్ధుడు అంతా కూడా తానే ఉన్నాడు. మరి తనకి ఏదైనా అంటుతుందంటే ఏమీ అంటట్లేదు. తనకి ఆకారం ఉందా అంటే ఏమని ఆకారం నిరూపించుతాం అక్కడ? మరి ఆకారం లేనివాడు వాడు. మరి మనం ఈ వస్త్రం ధరించామంటున్నాం కదా. మరి ఆకారం ఉంటే కదా వస్త్రం ధరిస్తాము. మరి అతనికి తానికి ఏ ఆకారం ఉంది అసలు అని? ఆకారం లేనివాడు అంటే నిరాకారుడు అంటాం కదా. నిరాకారుడు నిత్యంగా శుద్ధంగా బుద్ధంగా ఉన్నాడు, నిరాకారంగా ఉన్నాడు, పరమానందంగా ఉన్నాడు, ఆత్మానందంగా ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. మరి అటువంటి వాడు మన బ్రహ్మం. బ్రహ్మం అంటే ఒక పేరు పెట్టుకున్నాం అన్నమాట. ఆత్మ అన్నా, బ్రహ్మం అన్నా, చైతన్యం అన్నా మరి అంతా కూడా ఒక్కటే కదా, శుద్ధ చైతన్యమే కదా అంతా కూడా అని. మరి అలా స్వరూపుడై ఉన్నాడు వాడు. అఖండంగా ఉన్నాడు, విడివిడిగా లేడు, ఖండఖండంగా లేడు, ఆనంద స్వరూపంగా ఉన్నాడు. అతనికి ఆనందంతో పని లేదు, అతనే ఆనందం, వాడే ఆనందం. ఇంకా వాడికి ఆనందంతో పని లేదు. అంతా ఆత్మానందమే, అంతా కూడా ఆత్మానందమే, ఇంకా వేరే లేదు. మరి అటువంటి స్వరూప స్థితిని మనం అనుభవించాలి అంటే మరి ప్రతి కదలిక బ్రహ్మార్పణం చెయ్యాలి. నేనే సచ్చిదానందుడిని అనుకోవాలి, నేనే భూమానందుడిని అనుకోవాలి, నేనే నిత్యశుద్ధుడిని అనుకోవాలి, నేనే అంతా ఉన్నాను, ఉన్నదంతా నేనే అనుకోవాలి. మనం అలా అనుకోవాలి. అనుకుంటే తప్పకుండా అంతటా చూడగలుగుతాం మనం. అలాగా అంతా అలా చూడగలుగుతాం కాబట్టి అంతా మిగులుతాం అన్నమాట. బ్రహ్మం బ్రహ్మంగా మిగులుతాం అన్నమాట. మరి వాడు ఎలా ఉన్నాడు? తత్వానికి అతీతంగా ఉన్నాడు, మాయాకు అతీతంగా ఉన్నాడు, నామరూపాలకు అతీతంగా ఉన్నాడు. వాడే సుఖ స్వరూపమై ఉన్నాడు. మరి అటువంటి వాడు చిదాకాశుడు అంటారు. మరి ఏమంటారు? చిదాకాశుడు. మరి మరి ఆడిని తెలుసుకోవాలి అంటే, ఆడిగా మిగలాలి అంటే నేనే వాడిని అని తలంపులో పెట్టుకోవాలి. నేనే వాడిని, వాడే నేను అని తలంపులో పెట్టుకున్నప్పుడే మనం అలా మిగులుతాం. మనం అసలు శాంతి స్వరూపం అయ్యి ఉన్నాము. మరి శాంతి మనకి ఎక్కడ లభించిందంటే ఆ బ్రహ్మస్థితిగా మిగిలినప్పుడే కదా శాంతి లభించింది. మరి మరి ఈ ప్రకృతికి ఇప్పుడు ఈ ప్రకృతికి అంతటికి అతీతంగా ఉన్నాడు కదా. మరి వాడు శాశ్వతుడే కదా. అతీతంగా ఉన్నవాడు ఎప్పుడైనా శాశ్వతుడే కదా. మరి ఆ శాశ్వతమైన వాడినే మనం పట్టుకుంటేనే మనకి ఏ సమస్యనమ్మా ఆ బ్రహ్మంతో చెప్పుకుంటే బ్రహ్మం తీరుతాడు కానీ ఎవరు తీరుస్తారు మన సమస్య అమ్మా. మనమే ఒక సమస్య అయిపోతున్నాం అంతే. సమస్య మనమైపోతాం అంటే మరి ఇంకా సమస్య మరి అనుభవించొద్దా మనం? మరి ఎవరు తీరుతారు దీన్ని? ఎవరితోటో చెప్పుకుంటూ ఉంటాం సమస్యని. నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఆ సమస్య వచ్చింది అని అంటున్నాము. మరి ఈ సమస్య ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఎలాగ దీన్ని సరి చేసుకోవాలి? దీన్ని ఎలా నిలబెట్టుకోవాలి? ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి మనం? అది మనకు తెలియాలి కదా. మరి బ్రహ్మంతో మనం మొరపెట్టుకోవాలి. ఏ సమస్య అయినా పరమాత్మ నాకు ఇది ఇలా వచ్చింది, మరి నువ్వు పాలల్లో ముంచినా నీళ్ళల్లో ముంచినా నువ్వే ఉన్నావు, నువ్వు తప్ప నాకేమీ లేదు, ఇతరం లేదు నాకు ఇంకా.
నువ్వే ఉన్నావు, నాకు ఇతరం అనేది ఏమీ లేదు అసలు అని ఆ పరమాత్మనే పట్టుకోవాలి కదా, ఆ బ్రహ్మాన్నే పట్టుకోవాలి కదా మనం. మరి బ్రహ్మం దగ్గర తప్ప మనకు చోటు ఇంకెక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. ఆ బ్రహ్మంలోనే ఉన్నాం మనం, బ్రహ్మంగానే మిగిలిన్నాం, బ్రహ్మంలోనే ఉన్నాం, సమస్తము ఆ బ్రహ్మంలో ఉందే. మరి మనం బ్రహ్మం దగ్గరికి వెళ్తున్నాం అనుకుంటున్నాం, ఇక్కడ కూడా అదే బ్రహ్మం ఉంది, అక్కడ కూడా అదే బ్రహ్మం ఉంది తెలిసిన తర్వాత మరి ఎందుకు వెళ్తున్నాం మనం బ్రహ్మం దగ్గరికి అంటే మనతో మనం మిగలటానికి, ఎంతసేపు మనతో మేము మిగలటానికి ఇష్టపడుతున్నాం కాబట్టి బ్రహ్మం దగ్గరికి అక్కడ మనం చేరుకుంటున్నాం. మరి అలా ఎప్పుడైనా ఎక్కడైనా ఉండాలని అనుకుంటున్నాం, ఎక్కడ ఉన్నా అలాగే ఉండాలనుకుంటున్నాము, అలా ఉంటున్నాము. మరి రూపాతీతుడిని, గుణాతీతుడిని మరి రూపంగా ఎలా చూస్తాం మనం? అక్కడికి వెళ్ళి అమ్మని రూపంగా చూడట్లేదు, మనం నిరాకారంగా చూస్తున్నాం. ఎందుకంటే నిరాకారం ఆ రూపం దాల్చి వచ్చింది మరి మనందరి కోసం అని. మరి అమ్మ నిరాకారం, అమ్మకి ఆకారం ఏముంది, బ్రహ్మానికి ఆకారం ఏముంది, నిరాకారం. మరి ఆ రూపాతీతుడు మరి గుణాతీతుడు మరి అంతా తాను చేస్తున్నారు కానీ తాను ఏమీ చేయట్లేదు, తన వల్ల అంతా జరుగుతుంది అంతే. మరి అదే బ్రహ్మం అంటే. బ్రహ్మం అంటే సాక్షాత్ బ్రహ్మం అంటే మరి అదే మాయకు అతీతంగా ఉందే, స్వరూపానంద స్థితిలో ఉందే, మరి అది బ్రహ్మం కాదా మనకే? అహం బ్రహ్మస్మి అని గర్జించుకుంటే బ్రహ్మం ఎందుకు అవ్వదమ్మా మనకి? మనలోనే ఉంది ఆ లోపం. కానీ మరి ఆ బ్రహ్మంలో ఏమీ లేదు, బ్రహ్మం మనల్ని ఏమీ చేయట్లేదమ్మా, మనమే దానితోటి ఉండి తానే జరుపుతుంది, కానీ మనం ఏదో చేసేస్తున్నామని మనం అనుకుంటున్నాం అంతే. బ్రహ్మమే చేస్తుంది, ఉన్నదంతా బ్రహ్మమే కాబట్టి సర్వానికి సాక్షిగా ఉంది. మరి తాను చేయక ఎవరు చేస్తున్నారు ఇక్కడ? మరి అన్నిటికీ సాక్షిగా ఉన్నప్పుడు, అవ్యక్తంగా ఉన్నప్పుడు మనకి మన బుద్ధి ప్రజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? మన బుద్ధిలోంచి ఆ ప్రజ్ఞ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా మనకి? ఆ విజ్ఞానం ఎక్కడ కలిగింది మనకు అసలు? ఆ నిరాధారంలోంచే కదా, ఆ ఆధారంలో నుంచే కదా వచ్చింది. మరి ఆ స్వరూపంలో నుంచే కదా వచ్చింది, మనకు వచ్చి ఇలా జరుగుతుంది. మరి దేనికి అనర్థం, మనకి ఏమి అనర్థం అనేది లేదు అసలు ఉన్నదంతా అర్థమే ఉంది, అనర్థం లేదు అసలు ఉన్నదంతా అదే, ఉన్నదంతా అదే, ఉన్నదంతా అదే. అది తప్ప రెండోది ఎక్కడుంది? రెండోది ఎక్కడుంది అసలు? బ్రహ్మసత్యం జగత్మిథ్య అన్నారు, జీవో బ్రహ్మైవ నాపరహ అన్నారు కదా. మరి అంటే ప్రపంచాన్ని నువ్వు బ్రహ్మంగా చూడు, నిన్ను నువ్వు బ్రహ్మంగా చూసుకో, ఏ శాస్త్రమైనా బ్రహ్మంగానే చూడు. బ్రహ్మార్పణం అమ్మ. సృష్టి యావత్తు ఉన్న బ్రహ్మానికి బ్రహ్మం నమస్కరించుతూ, బ్రహ్మమ్మకు అనేక నమస్కారములతో బ్రహ్మమే ఈ సాంగత్యం చేసుకుంటుంది. ఉన్నదంతా బ్రహ్మమే అయ్యిందే. బ్రహ్మం ఏమంటున్నారంటే ఆత్మసాక్షాత్కారం ఎలాగవుతుంది అంటే, నిన్ను నువ్వుగా మిగలాలి అంటే మిగిల్చుకోవటమే కదా ఆత్మసాక్షాత్కారం అంటే. నీ నిజస్వరూపం ఏంటి నీకు అనుభవసిద్ధంగా తెలిసినప్పుడే సాక్షాత్కారం అని అన్నారు. మరి అందరికీ కొంచెం డౌట్ ఉంది, ఎలా అంటే బ్రహ్మం అంటే ఏంటి? బ్రహ్మం అంటే అందరికీ తెలియదు. మనకు కూడా అమ్మ దగ్గరికి వెళ్ళకముందు బ్రహ్మం అంటే ఏంటో తెలియదు. మరి తెలిసిన అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు బ్రహ్మం ఎలా తెలిసింది మరి అంటే, నేను ఒకసారి అంతకుముందు అమ్మ దగ్గరికి వెళ్ళకముందు రామతీర్థలో నేను బ్రహ్మమును, మూల కారణము నేను, సాక్షి మాత్రమైన పరమ చిచ్చిక్తిని నేనే అని నువ్వు ధ్యానం చేయమని అందులో ఉంది. అది నాకు చదవటమే కానీ అక్కడ నేను అనుభవసిద్ధంగా తెలియలేదు. మరి అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పారు అంటే, మన బ్రహ్మం, నువ్వు బ్రహ్మం అయ్యున్నావు, నీలో బ్రహ్మం ఉందంటే బ్రహ్మం అంటే ఏంటో తెలియదు. నాకు ఏదో ఒక నామం కావాలి కదా అనుకున్నాను, కానీ నేను ఇలాగ బ్రహ్మం అంటే ఏంటో తెలియదు. మరి మనకేం తెలియపరిచారు బ్రహ్మం అంటేని? బ్రహ్మం అంటే అంతటా ఉంది, అన్నింటా ఉంది, ఉన్నది అదే, నీలోని నాలోని అందరిలోనే ఉంది, దాన్ని బ్రహ్మం అంటారు అని తెలియపరిచారు కదా. అంటే నింగి నేల అన్నీ కూడా బ్రహ్మమే, విడిగా లేదు అని తెలియపరిచారు. అంటే బ్రహ్మం అంటే ఒక శక్తి అని కదా.
మరి ఆ శక్తే నిన్ను కాపాడుతాందే, దాన్ని బ్రహ్మం అంటున్నాము. మరి ఈ దేహాన్ని ఎవరు కాపాడుతున్నారు? నీలో ఆ బ్రహ్మమే ఈ దేహాన్ని కాపాడుతున్నాడు కాబట్టి నువ్వు ఆ బ్రహ్మం అయ్యున్నావు. మరి అంటే బ్రహ్మం అంటే ఆత్మన్నా బ్రహ్మమన్నా ఒకటే కదా. మరి ఈ ఆత్మే పరమాత్మ కదా. మరి అంటే సృష్టిలో ప్రతీదీ కూడా ఆత్మే, విడిగా లేదు అని మనకు తెలియపరిచారు. అంటే ఈ మరి దాన్ని ఎలా గ్రహించాలో తెలియపరిచారు కదా మనకి. నువ్వు నిన్ను నువ్వు ఎలా గమనించాలి, ఎలా మిగలాలి, నిన్ను నువ్వు ఎలా తెలుసుకోవాలని తెలియపరిచినప్పుడు మనకి ఏమనిపించిందంటే, అయ్యో ఎలాగ నేను ఇలా మిగలాలి, నేను ఆత్మగా మిగలాలంటున్నారు, నేను ఎలా మిగలాలి అంటే నేను పరమాత్మనే అనుకోమన్నారు. అప్పుడు నువ్వు పరమాత్మ అనుకో, నువ్వు అంతర్ముఖంగా అవ్వాలి, బాహ్యముఖంగా కాదు. సత్యం అంటే ఏంటి గ్రహించాలంటే నీ లోపలికి నువ్వు చూసుకోవాలి, నిన్ను నువ్వే చూసుకోవాలి. నువ్వు పొందవలసింది ఇక్కడ బయట ఏమీ లేదు. ఇంకా నువ్వు పొందవలసిందే, నువ్వు గ్రహించవలసింది, నీతో నువ్వు మిగలటమే నువ్వు పొందటం అని అలా సాక్షాత్తు ఉన్నదా ఆ ఆత్మస్వరూపమే, ఆ పరమాత్మ స్వరూపమే ఉంది, విడిగా ఏమీ లేదు. నువ్వు ఇలా వ్యక్తమయ్యావు, వ్యక్త బ్రహ్మ ఇది, అవ్యక్తంగా నువ్వే ఉన్నావు, వ్యక్తంగా కూడా నువ్వే ఉన్నావు ఇక్కడ అని మనకి బ్రహ్మం తెలియపరిచారమ్మ. అంటే బ్రహ్మం అంటే అంత సామాన్యంగా మనకి తెలియబడదు. ఎందుకంటే మరి మన అమ్మ చెప్పిన విధానం ఏంటంటే, నేను బ్రహ్మాన్ని అనుకోమన్నారు, దేహం నువ్వు కాదనుకోమన్నారు. అప్పుడే మనకి విడుదలవుతుంది. దేహాన్ని ఎప్పుడైతే నేను కాదనుకుంటామో, విడదీసుకుంటామో అప్పుడు మనం మిగులుతాము. తర్వాత ఆత్మ అనాత్మ అని లేకుండా అంతా ఆత్మగానే ఉంటుంది. మరి మనం ఈ బ్రహ్మాన్ని తెలుసుకోవటం కోసం, అనుభవించటం కోసం, మిగలటం కోసం మనం ఏం చేయాలి అంటే మన ప్రతి క్షణము కూడా ఉన్నదదిగా మిగలాలి, ఉన్నది అదే అని మిగలాలి. అంటే మన నిజస్వరూపం మరి మనకు అనుభవ సిద్ధంగా మన నిజస్వరూపం తెలియాలి. మరి అది అంటే అమ్మ దగ్గరికి వెళ్ళిన పచ్చికట్టెలు ఉన్నాయి కదా, ఎండుకట్టెలు ఉన్నాయి కదా, అందులో ఒక పచ్చికట్టె ఎత్తే ఎలాగైతే కలిసిపోతుందో, అదే కాలిపోతుందో, మనం కూడా ఆ బ్రహ్మం దగ్గర మనకి ఏమీ తెలియకపోయినా పర్వాలేదు, మనం తెలుసుకోవటానికి ప్రయత్నించాము అంటే ఆటోమేటిక్గా అది కూడా నిజమే కదా, ఇది తెలియకపోయినా పర్వాలేదు. మనకి ఆత్మసాక్షాత్కారం అంటే ఇదా, నేనే పరమాత్మనా అని అదన్నా తెలుస్తుంది కదా మనకి. నేనే పరమాత్మని అంటున్నారు కదా, ఆ పరమాత్మగా నేను ఎలా మిగలాలి, అసలు పరమాత్మకి ఏది అంటుకుని లేదు కదా, తానుగా ఉన్నాడు కదా అని అదన్నా గ్రహింతాం కదా మనం. అలా గ్రహించగా మిగలకి ఏం చేస్తాం ఇంకా అంటే, నేను అన్న అహం తొలగితేనే కానీ పరమాత్మ నేనని మనం గ్రహించలేము. కాబట్టి మన బ్రహ్మం మనకి ఇలా తెలియపరిచారు. నువ్వు ఈ జీవుడు కాదు, నువ్వు ఈ జీవ లక్షణాలు వదిలిపెడితేనే నువ్వు దైవ లక్షణాలుగా మిగులుతావు. మరి ఈ లక్షణాలని నువ్వు దైవ లక్షణాలను అలవాటు చేసుకో. ఇప్పుడు వరకు కూడా ఈ దేహం నేనుగా జీవించావు జీవ లక్షణాలతోటి. ఈ జీవుడు పరమాత్మ అయి ఉన్నాడు. మరి ఆ లక్షణాలు అలవాటు చేసుకున్నప్పుడే నువ్వు అలా పరమాత్మగా మిగులుతావు అని. అంటే నీకు ఈ జీవపరులన్నీ నీకు తొలగితేనే కానమ్మా, కర్మలన్నీ నీకు వదిలితే కానీ నీకు జన్మ లేని స్థితి రాదు. మరి కర్మలన్నీ వదలాలంటే నేను పరమాత్మని అయి ఉన్నాను, ఉన్నదదే అని నీవు అహర్నిశలు దాంతో మిగులు. అదే కదా అంతర్ముఖంగా ప్రయాణం అంటే, అదే కదా. మరి అంటే ఉన్న సత్యం ఎప్పుడూ కూడా ఉంది, సత్యం ఎప్పుడూ కూడా ఉంది. మరి నువ్వు నీ భావాలు మార్చుకున్నప్పుడే సత్యాన్ని గ్రహిస్తావు. దైవ లక్షణాలు అలవాటు చేసుకున్నప్పుడు, ఆ దైవ లక్షణాలతో నువ్వు జీవించినప్పుడు సత్యం అంటే ఏంటో నీకు ఆటోమేటిక్గా నీకు అనుభవ సిద్ధం అవుతుంది. అంటే నీ భావన స్థిరపడినప్పుడే కదమ్మా అలా మిగులుతావు అని మనకి బ్రహ్మం అంటే ఏంటో మనకి తెలియపరిచారు. అంటే ఆకాశం నుంచి భూమికి ఏ ఖాళీ చైతన్యం అయితే అయి ఉందో ఇదంతా బ్రహ్మమేనర్రా అని తెలియపరిచారు కదా మనకి. మరి ఓహో ఇదా బ్రహ్మం అంటేనే, అసలు బ్రహ్మం అంటే పదం అర్థమే మనకు తెలియలేదు కదా. మరి అందరికీ ఈ డౌట్ ఉంది. నేను
అది అసలు బ్రహ్మం అంటే ఏంటో తెలియట్లేదు మనకే. అసలు బ్రహ్మం అంటే ఏంటి అని అడుగుతున్నారమ్మా. మరి మన బ్రహ్మం అంటే ఏంటంటే మనం మనం చూసేది బ్రహ్మమే చూస్తున్నాడమ్మా. మనం వినేది బ్రహ్మమే. అంటే ఆ శక్తేనమ్మా. ఆ శక్తి నడిపించింది మనందరినీ కూడాని. ఒకే స్థితిగా ఆ శక్తే నడిపించింది. మన భావాలు కలగజేసుకుంటే మనం విడిగా చూసిన మాల వేరు భావన పెట్టుకుంటున్నాం అంతే. అది మన లోపం. మనం అలా చూడకుండా మరి మన బ్రహ్మం తెలియపరిచారు కదా. ఇలాగా ఆకాశం నుండి భూమికి ఏ చైతన్యం అయితే నిండిపోయిందో అదే బ్రహ్మం అంటారు అని తెలియపరిచారు కదా. మరి తెలియపరిచిన తర్వాత మరి దాన్ని ఎలా నేను చూడను? మరి ఈ నేత్రాలతో దర్శించేది కాదు కదా ఆ బ్రహ్మం. మరి ఏ దృష్టితో నేను దర్శించాలి అంటే మరి పరమాత్మ దృష్టి, పరమాత్మ లక్షణాలు. పరమాత్మ ఎలా ఉన్నాడు? సాక్షిభూతుడిగా ఉన్నాడు. తానికి ఏమీ అంటట్లేదు. మరి అటువంటి స్థితికి మనం ఎదగాలి అంటే మన మనసుని మనం బ్రహ్మానికి అప్పచెప్పేయాలి. మన మనసు విడిగా ఉండకూడదు అసలని. మన మనసుని బ్రహ్మానికి అప్పచెప్పినప్పుడే మనకి నేను అన్న అహం తగ్గుతుంది. మరి మనసుగా జీవింతే నేను అన్న అహం ఎప్పటికైనా ఇంకా అది అసలు తగ్గేది కాదు. మరి అది ఎప్పుడైతే నాశనమైందో, నేనన్న అహం ఎప్పుడైతే నాశనమైందో అప్పుడు మనకి బ్రహ్మం నేనుగా మిగులుతాము. ఇంకా పునర్జన్మ అనేది ఇంకా మనకి అప్పుడు ఉండదు. మరి అది సమూలంగా నాశనం అవ్వాలి నేను అన్న అహం. మరి ఆఖరి దశ వరకు ఇలా మిగలాలి మళ్ళీని. అది ఏ విధంగా మిగలాలంటే మళ్ళీ ఇంక సిగురించకూడదు. అది మనకి నేను అన్నదే ఇంక సిగురించకూడదు. ఎందుకంటే మరి మళ్ళీ సిగురించిందంటే మళ్ళీ జన్మకి ఆటోమేటిక్గా అక్కడ వచ్చేసినట్టే. ఇంకా మనకి ఇప్పుడు జన్మ ఉందో లేదో మనకు ఇప్పుడు తెలిసిపోతుందమ్మా. మన భావాలు ఎలా ఉన్నాయి, మన బ్రహ్మార్పణమైన జీవితంగా నేను జీవిస్తున్నానా లేదా, నేనుగా ఇక్కడ వ్యవహరించుకుంటున్నానా, నేను ఇక్కడ బ్రహ్మంగా మిగులుతున్నానా మనకు తెలియదా అమ్మా. అంటే ఆ మిగలటం మనం చూసుకుంటామంటేనమ్మా మనకు ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. మనకి అసలు ఎటువంటి కర్మలో లేవని మనకు అక్కడ తెలుస్తుంది. మరి అదేనమ్మ బ్రహ్మం అంటేనే. అది అంతటా ఉంది, అన్నింటా ఉంది, నీలోని నాలోని అందరిలోని అంతటా ఉందని మనకి దాన్ని తెలియపరిచారు. తెలియపరిచిన మూలానే కదా ఇవాళ మనం దీన్ని అనుభవించడానికి మరి బ్రహ్మానందంగా ఉంటున్నామంటే మరి ఇది మాటలు కాదు కదమ్మా. బ్రహ్మానందంగా ఉండటం అంటేనే, ఆత్మమయంగా జీవించటం అంటే రూపనామాలు లేనివాడు కదా. మరి రూపనామాలు లేనివాడు ఆత్మానందమే కదమ్మా అది. మరి అటువంటి ఆత్మానందం మనకి ఇంకా మరి అనుభవించినప్పుడు ఆత్మానందంగా అంటే ఎలాగ అనిపిస్తున్నామమ్మా మనం ఆత్మానందంగా అంటేనే మనం ప్రతిదీ అనుభవించేది అంతా కూడా తానే అయ్యి ఉంది. మనం విడిగా అనుభవించట్లేదు, ఇంకా తానుగానే ఉన్నాం. అప్పుడు నేను అనుభవిస్తున్నాననే భావన మనకు లేదు. ఇంక అక్కడ ఉన్నది బ్రహ్మమే. అక్కడ ఇంకా ఉన్నది ఆత్మస్వరూపమే, పరమాత్మ స్వరూపమే ఉంది ఇంక అక్కడ. మన జీవితాన్నమ్మా మనం ఎప్పుడూ కూడా తేలిగ్గా తీసుకుని తేలిగ్గా అనుభవించుకుంటా మన ఈ బరువులు, బాధ్యతలు, లాభాలు, నష్టాలు ఇవన్నీ కూడా మనకి సాధనకు ముందు ఎలా ఉంటాయి, సాధన తర్వాత ఎలా ఉంటాయి, బ్రహ్మ సాధన తర్వాత ఎలా మిగులుతాయి అంటే నష్టం లేదు, లాభం లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు. మరి ఇవన్నీ మనసు వైపు ఉంటే కదా ఇవన్నీ కూడా ఉంటాయి. మరి బ్రహ్మం వైపు ఎప్పుడైతే మన మనసు పెట్టినప్పుడు ఇవన్నీ తగ్గుముఖం పడతాయి. అంటే మన దగ్గర మరి ఎలా ఉంటుందంటే బ్రహ్మం దగ్గర ఎలా ఉంటుంది అంటే ఏమీ దరిచేరదు. ఎందుకంటే బ్రహ్మసుఖం, బ్రహ్మశాంతి లభించాక ఇంక మనకి లాభంతో, నష్టంతో, సుఖంతో, దుఃఖంతో సంబంధం ఉండదు. ఈ సుఖానికి మనం అసలు చూడము. ఈ సుఖం ఆటోమేటిక్గా మనకు అందుతుంది. ఏ సుఖమైనా బ్రహ్మం సుఖమే కదా అసలైన సుఖం. కానీ బాహ్యంగా కూడా మనకు సుఖంగా ఉంటుంది. ఎందుకంటే మనసు కదలదు కాబట్టి మన స్థితి అంతా కూడా మారింది కాబట్టి మాయ అనేది ఇంక అసలు లేదు కదా. మాయ లేనప్పుడే కదా మనసు కదలనట్టు. మాయ అంటే ఏంటి?
అజ్ఞానమే. అజ్ఞానంగా మనం మిగిలితేనే అదే మాయ. మరి ఇతర చింతన లేకుండా మన చింతనే మనకు ఉన్నప్పుడు ఇంకా మాయ అనేది ఇంకెక్కడుందే? అంటే మన ధ్యాస, మన ధ్యానం అంతా మన మీదే ఉంటుంది కాబట్టి మన బ్రహ్మజ్ఞానంగా మనం మిగులుతాము. మన స్థితిని మనం గుర్తించుకుంటాము. ఎల్లవేళలా ఉన్నది అదే, ఎల్లవేళలా ఉన్నది అదే అని, ఏ క్షణాన్నైనా సరే ఉన్నది అదే అని మనం చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. మరి సమయం కొంతకాలమే ఉంది, అసలు మనకి ఎక్కువ లేదు. మరి ఈ సమయంలో మన మాట, మన చేత మనకి కరెక్ట్గా ఉండాలి. మన మాట ఎలా ఉండాలి, మన మనసు ఎలా ఉండాలి, మన చేత ఎలా ఉండాలి. మన మనసు బ్రహ్మార్పణం చెయ్యాలి. అప్పుడు మన మాట ఏమవుతుంది? బ్రహ్మం మాట వస్తుంది. మరి చేసే పని ఎలా ఉంటుంది? బ్రహ్మంగా మిగులుతుంది. మరి దాని ఫలితం ఏముంటుంది? అనుభవించాల్సింది ఏముంటుంది ఇంకా అంటే బ్రహ్మసుఖం అనుభవిస్తాం. ఇంకక్కడ మనకి బ్రహ్మసుఖం తప్ప ఇంకా ఏ సుఖంతో మనకు పని లేదు. ఎందుకంటే అన్ని సుఖాలు తానే, విడిగా లేదు. మరి మనకి ఇందులో డబ్బు పెట్టుకునేది ఏమీ లేదు కదా. బ్రహ్మసుఖం కావాలి అంటే మనలోకి మనం, మన అంతర్ముఖ స్థితికి మనం ఎదగాలి. నా సుఖం నాకు తెలియాలి అంతే. మరి అంటే సుఖం తెలియకపోతే ఎలా ఉంటుందంటేనమ్మా, విడిగా చూస్తాం అన్నమాట. సుఖం తెలియనప్పుడు. సుఖం తెలిసిన తర్వాత సుఖమే అంతానే, అంతా సుఖమే. తెలిసిన తర్వాత అంతా సుఖమే. తెలియనప్పుడు ఈ బాహ్యంలో కొంతే ఉంటుంది ఆ సుఖం. తర్వాత కనవాది ఎక్కువగా దుఃఖమే ఉంటుంది. ఎందుకంటే రెండో దానిగా భావించుకుంటాం. ప్రతి ఒక్కళ్ళని రెండుగా చూస్తాం, విడిగా చూడం. మరి మన బ్రహ్మ ఏం తెలియపరిచారంటే నేనే అంతా అన్నారు. మరి అంతా నేనులోనే మరి సుఖం ఉంది కదా. అంతా నేనులోనే అసలైన సుఖం ఉంది కదా. విడివిడిగా చూసినప్పుడు సుఖం లేదు. మరి నేను బ్రహ్మధ్యాస కంటే ఇతర ధ్యాస నేను అసలు పెట్టుకోకూడదు. పెట్టుకుంటే నేను ఎలా ఉంటానంటే అజ్ఞానం అన్నమాట. ఇతర చింతన పెట్టుకున్నాను అంటే అది అజ్ఞానం. మనం నిద్ర మేలుకోవాలి అంటారు కదా. ఏ నిద్ర మేలుకోవాలి మనం? మనకు మనం తెలియతే ఇంకా నిద్ర అనేది లేదు. నిద్ర లేదు, మెలకువ లేదు, ఏమీ లేదు. ఉన్నదంతా మెలకువే ఇంకా అక్కడ. మరి మనల్ని మనం రుజువు చేసుకోవాలి. అలాగా నువ్వు ఏదై ఉన్నావో దాంతో నువ్వు మిగలటం కోసం మరి నువ్వు పూజ చేస్తున్నావో ఏం చేస్తున్నావో చెయ్యి, అన్నీ చెయ్యి, కానీ బ్రహ్మంగానే మిగులు. నువ్వు ఏది చేసినా, సినిమాకి వెళ్ళు బ్రహ్మంగా మిగులు, ఇంట్లో ఉండు బ్రహ్మంగా మిగులు, బ్రహ్మం దగ్గరికి వెళ్ళు బ్రహ్మంగా మిగులు. మరి ఏది చేసినా బ్రహ్మంగా ఉండు అంతే. చేసి చేయలేనట్లు విమ్మిగులు, అలా ఉండు. ప్రతి క్షణం అలా ఉండు అంతే. మరి ఇంకా అక్కడ అజ్ఞానం అనేది లేదు కదా. ఉన్నది నువ్వే కదా, ఆత్మే కదా అంతానే. మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జ్ఞానం ఆచరిస్తేనే మనం తెలుసుకోగలుగుతాం. జ్ఞానాన్ని ఆచరించుకోవాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి. పరబ్రహ్మాన్ని మనం అనుభవించాలి ఎప్పుడూ కూడా. మరి నీ ఈ అహం అందులోకి లాగేస్తూ ఉంటుంది కాబట్టి నీ మనసును బ్రహ్మం వైపుకు తిప్పి బ్రహ్మానికి అప్పచెప్పి బ్రహ్మమే చూసుకుంటుంది. మన మనసు బ్రహ్మానికి అప్పచెప్పినప్పుడు బ్రహ్మం చూసుకోక ఎవరు చూసుకుంటారు? ఇంకా మధ్యన మళ్ళీ దుఃఖం లేదు, సుఖం లేదు, ఈ లాభం లేదు, నష్టం లేదు. ఇవన్నీ కూడా జీవపొరలు అన్నమాట. ఇవన్నీ తొలగించుకున్నప్పుడే మనకి అసలు బ్రహ్మంగా మిగలటం అనేది అక్కడ సాధ్యమవుతుంది. అసలు బ్రహ్మం అంటే ఏంటో మన బ్రహ్మం తెలియపరిచేశారు కాబట్టి జ్ఞానయుక్తితోటి మనం మసులుకుంటమే. ఇంకా మనకు రూపనామాలు లేదు నాకు అనేసి మనం ఒక జ్ఞానంగా అలా గ్రహించుకొని ఏ సమయాన్నైనా సరే మనం ఒకలాగే చూసుకుంటా జ్ఞానయుక్తితోటి మనం ఉన్నప్పుడే ఈ మాయకి అధీనంలో మనం ఉండకూడదు. మాయకి పైగా మనం ఉండి, ఈ విధికి పైగా ఉండి మనం నడవాలి. ఈ విధి మనల్ని ఏం చేస్తుంది అనే స్థితిలో మనం ఉండాలి. ఇది నన్నేం చేస్తుంది, నన్ను ఏమి చేయలేదు, ఆత్మనేమి చేయలేదు కదా, ఎవరో ఏమీ చేయలేరు కదా. మరి అలాగా మళ్ళీ ఈ మాయను ఎప్పుడైతే మనం దాటేమో ఏ విధి మనల్ని ఏమీ చేయలేదు.
మాయకి పైగా ఉన్నాడు పరమాత్మ. అందులోంచే ఈ మాయ జరుగుతుంది కానీ విడిగా జరగట్లేదు. ఏ విషయాలైనా మరి నేను ఈ విషయాల జోలికి వెళ్తే ఇదంతా కూడా ఎప్పటికైనా నశించిపోతాయి కదా ఈ విషయాలు. మనం వచ్చిన ప్రతి ఆలోచన మనం నశించిపోవట్లేదా? అలాగే ఏ విషయానికి ఇష్టపడినా మనం అక్కడ నశించిపోతుంది. ఆ నశించిపోయేది గొడవ నాకెందుకు? నశించింది నేనై ఉన్నప్పుడు ఈ నశించిపోయేదాని గొడవ నేనెందుకు? నేను ఎప్పుడైనా సరే పరమాత్మ విషయం తప్ప నాకు అన్య చింతన ఉండకూడదు అని మనకు అనిపించాలన్నమాట. నన్ను ఎవరు పాడు చేస్తున్నారు? నా తపస్సుని ఎవరు పాడు చేస్తారు? ఎవ్వరూ పాడు చేయలేరు. నాకు నేను పాడు చేసుకోకుండా మిగలటం, నన్ను నేను ఉద్ధరించుకోవడానికి చూసినప్పుడు నా తపస్సు నాకు నేను అలా తపస్సుగానే ఉంటాను. నన్ను నేను ఉద్ధరించుకున్నప్పుడు అప్పుడు విషయం జోలికి వెళ్ళం కదా. జాగ్రత్తగా ఉంటాం. జాగ్రత్త అంటాం కదా. మనం పిల్లల్ని జాగ్రత్త అంటాం కదా పడిపోకుండా అని. అలా మనం మనసుకి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా మనల్ని మనం మెయింటైన్ చేసుకుంటాం అన్నమాట. దేనికి లొంగము. సత్యం తప్ప రెండోది లేదు అని ఉండాలన్నమాట. విడిపోయింది ఎవరు అసలు అని గమనించాక విడిపోయింది ఇంకేమీ లేదు, సరిదిద్దుకోవాల్సింది ఏమీ లేదు. ఇంకా ఉన్నది ఇంకా అదే. ఇంకా సుఖం దుఃఖం లాభం నష్టం అన్నీ అదే అయ్యి ఉంది. విడిగా ఎక్కడుంది సుఖం ఎక్కడి నుంచి కనిపిస్తుందంటే నీలో నుంచే కదా. ఇక్కడ బయట బాహ్యంగా అయినా సుఖం నీలో నుంచే, దుఃఖం కూడా నీలో నుంచే. మరి ఇంక విడిగా ఎక్కడుంది అప్పుడు? మరి ఏది నాశనం అవుతుంది మనకి అంటే నాశనం అనేదే లేదు. ఉన్నదంతా ఉపయోగమే అనమాట. ఏది నాశనం అవట్లేదు. ఏది దేని ఫలితమైనా సరే బ్రహ్మంగా మిగలాలి. ఫలితమే బ్రహ్మం అయిపోవాలి. మరి ప్రతి కదలిక బ్రహ్మం అయినప్పుడు దాని ఫలితం బ్రహ్మమే కదా. మరి మన లక్షణం ఎలా ఉంటుంది అప్పుడు? మన బ్రహ్మ లక్షణం అంటే అప్పుడు ఎలా ఉంటుంది? ఏ పేరు ప్రతిష్టలు ఏమీ కూడా ఉండవు. ధనం ఆశ, ఏ అంతస్తు మీద ఆశ కానీ ఏమీ ఉండదు. ఇంకా మరి ఆశ లేనప్పుడే కదమ్మా మనం, ఏ ఆశ లేనప్పుడే కదా బ్రహ్మం అంటే బ్రహ్మంగా నిలబడేది. జ్ఞానంగా మనల్ని మనం గుర్తించుకునేది అప్పుడే కదా, ఆ క్షణమే కదా. అంటే నశించిపోతుందని తెలిస్తేనమ్మా మనం దాని మీదకి మనం ఆలోచన పెట్టం. నశించిపోయేది కదా, నన్ను నేను గుర్తించుకోవాలి కాబట్టి నా ప్రయత్నం నేనే చేసుకోవాలి కదా, నా సంకల్పాలని జయించాలి కదా. మరి నా మార్గం బ్రహ్మం కదా, నాకు గమ్యం నా పరమాత్మే కదా. నాకు నేను ఈ ఆలోచనకు విలువ ఇవ్వకుండా భగవంతుడికి విలువ ఇచ్చుకుంటా, నాతో నేను నడుచుకుంటా, నా కర్తవ్యాన్ని నేను చూసుకుంటా, మనసు లేని స్థితిలో అలా హ్యాపీగా ఉన్నప్పుడే నాకు ఇంకా గత జన్మ గొడవ లేదు, భవిష్యత్తు జన్మ గొడవ లేదు. ఇంకా భవిష్యత్తులో ఇంకా జన్మ ఎందుకు ఉంటుంది? మనం అలా పడి ఉంటున్నాం కదా, అలా ఉంటున్నాం కదా. అంటే దేన్ని కలగజేసుకోవట్లేదు కదా, దేని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఒక బ్రహ్మమే, ఆ ఇంట్రెస్ట్కి ఆ బ్రహ్మాన్ని జోడించుకుని ఆ బ్రహ్మంగా మిగులుతున్నాం అంతే. అంటే మనకి ఎలా జీవించాలో తెలిసింది, ఎలా మెలగాలో తెలిసింది, ఎలా ఆలోచించాలో తెలిసింది. మరి నేను అన్న అహం రాకుండా చూసుకోవాలనేసి ఇది ఊహించింది, ఈ ఊహించేది నేను కాదని అప్పుడు తెలుస్తుంది. మరి రోజు ఎలా వెళ్ళిపోతుంది, ఈ కాలం ఎలా గడిచిపోతుందో మనకు తెలియట్లేదు. అప్పుడే చచ్చిపోయిన తర్వాత ఈ 10 రోజులు ఎలా గడిచిపోతాయో అలా మన జీవితం అలాగా తేలిగ్గా గడిచిపోతుంది, హాయిగా గడిచిపోతుంది. ఎందుకంటే ప్రపంచంలో అన్నీ కూడా అశాశ్వతమే. మరి అని మనకు వైరాగ్యం వస్తుంది కాబట్టి ఆత్మే కదా మిగులుతుంది అప్పుడు. మరి అలా మిగిలింది ఎప్పుడూ కూడా మరి గుణాలతో సంబంధం లేదు, దానికి నామాలతో సంబంధం లేదు. మరి మిగిలిన దానికి వైరాగ్యం కావాలి. వైరాగ్యమే ఆ క్షణమే వైరాగ్యం. ఇంకా వైరాగ్యం కొత్తగా లేదు, అదే వైరాగ్యం. మరి దేన్ని ఎలా వినియోగించుకోవాలో, ఎలా పూర్తి చేసుకోవాలో అక్కడ మనం గ్రహించాం.